బులెటిన్ ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీల వరుస రాజీనామాలతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. అసంతృప్తిగా ఉన్న నేతలతో పార్టీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారు. వారి అసంతృప్తికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. పార్టీకి పదవులకు రాజీనామా చేయొద్దని బుజ్జగింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన 5 ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణతో పాటు తాజాగా మర్రి రాజశేఖర్ కూడా పార్టీకి ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై చెప్పారు. అయితే ఈ రాజీనామా లేఖను చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టారని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈలోపు వీలైనంత మందితో రాజీనామా చేయించేలా పావులు కదుపుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఎవరైతే ఈ ఎమ్మెల్సీలు ఉన్నారో వరుస రాజీనామాలకు సంబంధించి ఇప్పుడు పార్టీ అధిష్టానం ఎటువంటి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది? పార్టీలో అసలు ఏం జరుగుతోంది? అంటే ప్రస్తుతం శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ చాలా బలమైనటువంటి పార్టీగా ఉంది. అయితే అత్యధిక స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కూడా అక్కడ పెద్ద ఎత్తున అవకాశం అనేది ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు వరుసగా ఎమ్మెల్సీల రాజీనామా అనేది వైఎస్ఆర్సీపీకి కాస్త షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు 5 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. పోతుల సునీత, బలి చక్రవర్తి, కర్రి పద్మశ్రీతో పాటు జయమంగళ వెంకటరమణ, నిన్న తాజాగా మర్రి రాజశేఖర్, ఈ 5 కూడా ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవులకు పార్టీకి రాజీనామా చేశారు. అయితే మిగతా రోజుల్లో రాజీనామా అంటే ఒక రకంగా ఈసారి అయితే రాజీనామా అనేది ఖచ్చితంగా పదవిని వైఎస్ఆర్సీపీ పూర్తిగా కోల్పోబోతుంది. ఎందుకంటే ఎవరైనా రాజీనామా చేసినట్లయితే ఆ స్థానం కూటమిలో ఉన్నటువంటి పార్టీ నేతలకు వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ 5 రాజీనామాలు కూడా చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి చైర్మన్ ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చైర్మన్ వీటన్నిటిని కూడా ఆమోదించట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. అయితే చైర్మన్ తో బలవంతంగా అయినా సరే రాజీనామా ఆమోదించేలా చేయాలంటూ కూడా కూటమి పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో పాటు తమ రాజీనామాను ఆమోదించాలని ప్రతిరోజు కూడా చైర్మన్ ని ఎవరైతే రాజీనామా చేశారో ఆ ఎమ్మెల్సీలంతా కూడా వెళ్ళి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న కూడా అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్సీలు చైర్మన్ కలిసి తమ రాజీనామాను ఆమోదించాలని ఒక డిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే వరుసగా రాజీనామాలు ఎమ్మెల్సీలు చేయడంతో వైఎస్ఆర్సీపీకి బలం తగ్గించాలనేది కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వ్యూహంగా మనకి అర్థమవుతుంది. రాజీనామాలు కనుక ఆమోదించినట్లయితే అవసరమైతే చైర్మన్ పైన కూడా విశ్వాసం పెట్టే ఆలోచన కూటమి పార్టీలు చేస్తున్నట్టుగా ఆ సమాచారం. అయితే దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే తీసుకుంటారా లేదా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే వరుసగా ఎమ్మెల్సీలు ఎవరైతే రాజీనామా చేస్తున్నారో ఆ రాజీనామాలు ఎందుకు చేస్తున్నారనే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ దృష్టి పెట్టింది. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఉంటారో వాళ్ళతో పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారు, వాళ్ళతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఎందుకు రాజీనామా చేస్తున్నారు, భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మీకున్నటువంటి ఇబ్బందులు, కేసులకు సంబంధించి ఎవరు కూడా భయాందోళనకు గురవద్దు, పార్టీ అండగా ఉంటుంది, అధినేత వైఎస్ జగన్ అండగా ఉంటారంటూ కూడా పార్టీ పెద్దలు వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి పార్టీగా శాసనమండలి ఉంది కాబట్టి దాన్ని బలహీనపరిచి తమ బలం పెంచుకునే పనిలో కూటమి పార్టీలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ రాజీనామాలో ఆమోదానికి సంబంధించి కూడా కొత్త వ్యూహాన్ని కూటమి పార్టీలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వరుసగా మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేస్తారనేది అసెంబ్లీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఎవరెవరు రాజీనామా చేస్తారో, ఎవరు బయటికి వెళ్తారనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. ఎవరైతే పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళు రాజీనామా చేస్తారంటూ కూడా చర్చ అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎవరనే ప్రశ్న అనేది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కూడా పూర్తిగా అలర్ట్ అయింది. వాళ్ళతో మాట్లాడుతున్నారు, సంప్రదింపులు, బుజ్జగింపులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ రకంగా అయితే ఎవరైతే పదవులు వదులుకుంటున్నారో ఆ పదవిని పూర్తిగా పార్టీ కోల్పోతుంది కాబట్టి పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతుంది. మీరు వెళ్ళాలనుకుంటే పార్టీకి రాజీనామా చేయండి కానీ పదవికి రాజీనామా చేయొద్దు అనే ఒక విషయాన్ని కూడా కొంతమందితో చెప్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఏదైనప్పటికీ అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి. ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళ పదవిని వైఎస్ఆర్సీపీ కోల్పోతుందో ఆ పదవి కూటమి పార్టీలకు వెళ్తుంది. ఇప్పుడు శాసన మండలిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. రాజీనామా చేసినట్లయితే ఆ పదవిని పూర్తిగా పార్టీ కోల్పోబోతుంది కాబట్టి
కాబట్టి పార్టీకి నష్టం జరుగుతుందనే విషయానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అలర్ట్ అయింది. ప్రస్తుతం బలం అనేది శాసనమండలిలో ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కానీ ప్రజల సమస్యల గురించి మాట్లాడేందుకు కానీ అవకాశం ఉంటుంది. ఒకవేళ బలం తగ్గినట్లయితే ఆ పరిస్థితి ఆ అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఎవరు రాజీనామా చేయొద్దు అనేది చాలా స్పష్టంగా ఎవరైతే అసంతృప్తి ఎమ్మెల్సీలు ఉంటారో వాళ్ళతో చెప్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. మరొక పక్క కూటమి నేతలు అయితే ఖచ్చితంగా వీలైనంత వరకు రాజీనామాలు చేయించి తమ మెజార్టీ పెంచుకునే పనిలో అయితే ఉన్నారు. అయితే శాసలి మండలి చైర్మన్ మోసేన్ రాజు ఏ నిర్ణయం తీసుకుంటారు ఈ రాజీనామాలకు సంబంధించి అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు 5 రాజీనామాలు ఆయన వద్ద పెండింగ్ ఉన్నాయి. మరికొంతమంది కూడా రాజీనామా చేసినట్లయితే వాటికి సంబంధించి వీటికి సంబంధించి ఎలాంటి డెసిషన్ శాసన మండలి చైర్మన్ మోసేన్ రాజు తీసుకుంటారు అనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.